సీట్ నెంబర్స్ అవి కనపడవు, లైట్లు కట్టేస్తారు కదా, టార్చ్ ఇంపార్టెంట్, టార్చ్ లైట్ పట్టుకెళ్ళా. అదే ఏం లేదు, ఇప్పుడే దేవరా సినిమా చూసి నేను వస్తున్నాను, మా హస్బెండ్ వెళ్తున్నారు అనమాట. సో అది చెప్తున్నాను, టార్చ్ లైట్ అనేది ఇంపార్టెంట్ అక్కడ అని. మనకి బేసిక్ గా నేను ఈ రివ్యూ చేసినది ఎందుకని అంటే రివ్యూవర్స్ కోసం చేస్తున్నాను. బేసిక్ గా మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, అసలు మీరు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, అసలు నాకు అదొక పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు. అసలు ప్రతోడు ఒక రివ్యూ చేస్తున్నాను అంటే నేను కూడా చేస్తున్నాను అనుకోండి, బట్ నేను అడిగేది మీరు అందరూ రివ్యూ మూవీ చూసాక చేస్తున్నారా అంటే లిటరల్ గా మూవీ చూస్తున్నారా లేకపోతే థియేటర్లో పడుకుంటున్నారా, నాకు అర్థం కాదు. అసలు మీరు ఇచ్చే రివ్యూస్ ఏంటి నాకు అర్థం కాదు. అసలు అక్కడ మూవీ వాళ్ళు తీసింది ఏంటి, వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, ఎలా తీసారు, అసలు లైటింగ్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, లేకపోతే అదేంటి ఇదేంటి, అసలు గ్రాఫిక్స్ ఏంటి, అక్కడ అదేంటి ఇదేంటిలో నాకేం తట్టలేదు, మీరు ఏవో డైలాగ్స్ చేసుకోండి. సో అక్కడ గ్రాఫిక్స్, మ్యూజిక్, అసలు 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 మ్యూజిక్ అలా ఉంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు రివ్యూస్ వచ్చి అంటే మీ వ్యూస్ కోసం మీరు ఏదైనా మాట్లాడేస్తారా నాకు అర్థం కాదు. ఇంకా ఆడియన్స్ చూసే వాళ్ళు అందరూ ఎరుపాపలా నాకు అర్థం కాదు. అంటే ఏమి కన్వే చేద్దాం అనుకుంటున్నారు, అసలు మూవీ ఒకటి తీశారు చూసారు మీరు వెళ్ళి, మీకు అర్థమవుతోందా అని. అసలు మీరు అక్కడ ఒకటి తీస్తారు, వాళ్ళు ఒకటి చేస్తారు, మీరేమో వచ్చి అసలు ఒకటి కన్వే చేస్తారు ఆడియన్స్ కి. అసలు అదేం రివ్యూ నాకు అర్థం కాదు. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి తీస్తారు. ఇప్పుడు ఈ రివ్యూ కూడా నాకు తెలిసి ఒక 3 hours వస్తుంది డ్యూరేషన్, కానీ నాది part 1. ఇప్పుడు దేవరా రివ్యూ part 1 ఇప్పుడు రిలీజ్ చేస్తాను, part 2 బహుశా 2026లో ఎప్పుడో రిలీజ్ చేస్తాను నేను. పాటు అసలు బేసిక్గా నాకు ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మీరు సినిమా చూసి వస్తారు రివ్యూ అనుకుంటూ మొదట ప్రతోడు రివ్యూనే. అసలు నాకు అర్థం కాదు, అసలు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు మూవీలో, మీకు అసలు అర్థమవుతుంది ఆ సినిమా, అసలు అక్కడ ఏం తీశారు ఏమిటి అనేది మీకు ఏమైనా అర్థమైందా. అసలు ఈ సినిమాలో ఒక సీన్లో అయితే జాహ్నవి కపూర్ చేసిన యాక్టింగ్కి కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ఆల్లేడీస్ డిస్కషన్కి, ఆ డైలాగ్స్కి అసలు జేబులో చేతులు వేసుకొని కష్టమైనా పర్వాలేదు, 3 years 6 years పట్టినా పర్వాలేదు కానీ పాదఘట్టంకి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ తెప్పించారండి. అసలు నాకు అర్థం కాదు, ఎంత అద్భుతం. అసలు మీరు బయటకు వచ్చి రివ్యూస్లో ఎలా చెప్తారో అసలు నాకు అర్థం కాదు. ఏంటో అసలు మీకు రివ్యూ చేయడం రాకపోతే నేర్చుకుని చేయండి, అంతేగాని ఏదో ఒకటి చెప్పేసి ఆడియన్స్ జీవితాలతో ఆడుకోకండి. నాకు అర్థం కదా, అసలు మీకు బేసిక్ సెన్స్ అనేది ఉండాలి కదండి. అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వగానే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పేసుకుంటూ పోతారు. అలాగా అంటే మా మనోభావాలు ఏమవ్వాలి, చూసి వచ్చాం మేము కూడా. ఇప్పుడు కొన్ని ఏమో చూసాం సినిమాకి వెళ్ళేటప్పుడు, అదన్నారు ఇదన్నారు, ఓకేరా ఏదో చేద్దాం, $30 ఖర్చు పెట్టుకుని వెళ్ళాం మేము. ఎందుకు వెళ్ళామండి సినిమాకి, అసలు ఏదో చూద్దాము ఏం తీసారు ఏంటి అనుకుంటే మళ్ళీ దానికి ఒక టార్చ్ లైట్ కూడా కొనుక్కుని వెళ్ళాం మేము. ఇప్పుడు దేవరా సినిమాకి వెళ్ళినప్పుడు టార్చ్ లైట్ కొనుక్కుని వెళ్ళాం. ఎందుకు వెళ్ళామండి అలాగా అంటే మేము మీ ఇన్వాల్వ్ అయిపోతాం, అక్కడ క్యారెక్టర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయినట్టే మేము కూడా ఇన్వాల్వ్ అయిపోతాం. బేసిక్గాను అంత ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళే ఆడియన్స్కి మీరు ఎలా సమర్పించుకుంటారు అలాంటి రివ్యూస్ తీసుకుని వచ్చి. అసలు నాకు అర్థం కాదు, అసలు సినిమా చూసి వస్తున్నారా, సినిమా చూసి రాకుండా ఊరికే ఆ పెయిడ్ రివ్యూస్లా ఇచ్చి పడేస్తున్నారా. నిజంగా స్టాప్ దిస్, లిటరలీ ప్లీజ్ స్టాప్ దీస్ కైండ్ ఆఫ్ రివ్యూస్ అండి. నాకు అర్థం కావట్లేదు అసలు. అసలు అక్కడ వాళ్ళు తీసింది ఏంటి, మీరు చేసేది ఏంటి, అసలు రియల్లీ వెరీ డిసప్పాయింటింగ్. అసలు నాకైతే నేను చెప్తున్నాను కదా, అసలు ఆ సినిమాలో చూసుకుంటే అండి మనకి కొంచెం బిట్స్ ఇస్తాను నేను, అంటే part 2లో మాక్సిమం చెప్తాను నేను ఎందుకు అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది అనేది part 2లో సేవ్ చేస్తాను నేను. 2026లో రిలీజింగ్ కొడతాను నేను అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా part 1 దేవరా part 1 అసలు ఫస్ట్ లో చూసుకుంటే సీన్ అసలు రా దిగుతారండి, రా RAW, అసలు పోలీసు సెటప్ అది చూసి అసలు మైండ్ బ్లోయింగ్. కానీ మీరు అసలు ఏం మాట్లాడతారు అసలు నాకు అర్థం కాదు. రా వచ్చి దిగుతారు, అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది, దాని నుంచి మనకు ఒక హోప్ వస్తుంది. ఏం వస్తుంది రా నుంచి, అసలు మామూలుగా ఉండదురా అసలు CID దయా ఇవన్నీ అనుకున్నాం మేము. కాకపోతే అక్కడ వాళ్ళందరూ వచ్చేసి చేపలకి దిగుతారు, చేపలు పట్టుకోవడానికి. అసలు అక్కడి నుంచి ఇక్కడికి స్విచ్ ఏదైతే ఉందో ఆ లోకం అక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఆ డైరెక్టర్ యొక్క ఊహ ఏమిటి అంటే లోకం స్విచ్ అయిపోయింది అనమాట. అక్కడి నుంచి చేపలు గోల, ఇంకా అక్కడి నుంచి కూడా అంత మనకి అక్కడి నుంచి అసలు మైండ్ బ్లోయింగ్. అసలు 2 సీన్లు మొత్తం సినిమా అంతటికి కూడా 2 సీన్లు ఉంటాయి. దాన్ని నువ్వు ఎలాగ లూప్లో పెట్టి 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 ఎలా తిప్పుతావు, ఎక్కడ మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తావు అదే సీన్ని, నువ్వు ఏ పొజిషన్లో దింపుతావు అనేదే కాన్సెప్ట్. అసలు మైండ్ బాగ్లింగ్ అయిపోయింది అంతే, అసలు మామూలుగా లేదు. అసలు జాహ్నవి కపూర్కి ఇచ్చిన క్యారెక్టరే మెయిన్. అసలు క్యారెక్టర్కి ఉన్న స్ట్రెంగ్తే దేవరా నిల్చుంది అలాగా. అందుకని మనం అసలు ఎలా మాట్లాడతారండి నాకు అర్థం కాదు. అసలు రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కొంచెం వాడండి, బుర్ర అంటున్నానా, కొంచెం వాడితే మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఇవ్వండి ఇన్పుట్స్ అవి కూడా. అసలు వాళ్ళు పాపం ఎంతో కష్టపడి అట్లా తీసి ఏవో చేస్తుంటే మీరు వచ్చి ఏవేవో చెప్తున్నారు, అసలు నాకు అర్థం కావట్లేదు.
అందుకని ఏం చేస్తారంటే జాగ్రత్తగా చూడండి, మళ్ళీ వెళ్ళండి, ఈసారి మీ టార్చ్ పట్టుకెళ్ళలేనట్టుంది, టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళి జాగ్రత్తగా చూసి అప్పుడు రివ్యూ ఇవ్వండి, అంతేగాని ఏదో ఒకటి ఇచ్చేది అలాగ అల్లటప్పగా మామూలుగా ఉండదు. ఈసారి నుంచి ఇలాంటి పిచ్చిగా ఏమైనా మాట్లాడారంటే మేము వాళ్ళందరినీ పాదఘట్టం పంపించేస్తాను నేను పాదయాత్ర ద్వారా. అందుకని నాకైతే చాలా వెరీ డిసప్పాయింటింగ్ అండి బాబోయ్. అసలు నేనైతే కొన్ని రివ్యూస్ చూసి అసలు అక్కడ తీసింది ఏంట్రా, నువ్వు చెప్పేది ఏంట్రా, అక్కడ తీసింది ఏంటి తల్లి, నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా, అసలు ఇలాగే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఈ వీడియో నేను సమర్పించుకుంటున్నాను అనమాట. అయితే అక్కడ కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, అసలు గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఉంటాయి. అసలు ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు అయింది ఎందుకో చెప్పనండి, గ్రాఫిక్స్ అది ఇది అంటారు కానీ బేసిక్గా ఆలోచిస్తే ఖర్చు అయింది తాళ్ళకండి. మనకి తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళకి అయిన ఖర్చు నాకు తెలిసి అదే ఎక్కువ ఖర్చు అయి ఉంటుందేమో నా అభిప్రాయం. అంటే ఏం లేదు, ఒక సన్నివేశంలో ఆ క్యారెక్టర్ ఇలా లేచి అంటే నీళ్ళల్లోంచి కెరటంలోంచి అలా లేచి వెళ్ళి డైరెక్ట్ కంటైనర్ మీద ల్యాండ్ అవడం అంటే మరి అసలు మీరు అసలు అవన్నీ ఎందుకు చెప్పట్లేదో రివ్యూలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ తాళ్ళకైన ఖర్చు మరి అవన్నీ చేయాలి అంటే మామూలు విషయం అండి, అసలు నాకు అర్థం. మామూలుగా అలా ఎక్కుకుంటే వెళ్ళిపోవాలి అంటే సాధ్యపడుతుందని మామూలుగా నాకు అర్థం కాదు. అందుకని అక్కడ బేసిక్గా కొంచెం టెక్నిక్ వాడారు. ఏం టెక్నిక్ వాడారు, ఇప్పుడు మనకి తాళ్ళు ఉంటాయి కదా, గట్టిగా తాళ్ళు, చేనేత తాళ్ళు ఏవో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ తాళ్ళకైన ఖర్చు వల్ల ఆ తాళ్ళు వాడడం వల్ల అంత సునాయాసంగా అంత అతి న్యాచురల్గా అయిపోయింది అనమాట ఆ పాకడాలన్నీ కూడాను. సో బేసిక్గా మీరు కరెక్ట్గా చూసి అప్పుడు రివ్యూ ఇస్తే బాగుంటుందేమో నా అభిప్రాయము. సో ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చెప్పక్కర్లేదు, ఆయన 100% ఇస్తారు. కొంచెం క్యారెక్టర్స్ ఏమైనా మార్చి ఫ్రెష్ క్యారెక్టర్స్తో ఏమైనా వస్తే బెటర్ ఏమో నా అభిప్రాయం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జూనియర్ ఎన్టీఆర్ గారు వరకు సినిమా చూడాలి అనుకుంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా బాగా ఇంటెన్స్ యాక్షన్ ఇచ్చారు ఖచ్చితంగాను. నేను కరెక్ట్గానే చెప్తున్నాను రా, నిజం చెప్తున్నాను నేను. ఆయన ఇంటెన్స్ యాక్షన్కి ఏమీ ఢోకా లేదు, ఆయన పర్ఫెక్ట్గా ఇచ్చారు క్యారెక్టర్లు ఏదైతే ఉందో. ఇంకా జాహ్నవి కపూర్ అయితే అసలు ఇంక మామూలు పర్ఫార్మెన్స్ కాదు అసలు, అది మామూలుగాను. ఇంకా మీరు అసలు మాటలు ఉండవు, మాట్లాడుకోవాలి ఉండవు. అసలు అమ్మాయి ఉండబట్టే ఈ మాత్రమైనా నడిచిందా సినిమా అనే రేంజ్లో ఉంటుంది. అసలు ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అసలు ఆ ఫ్రెండ్స్కి వాళ్ళకిను అసలు డైరెక్ట్ అసలు ఇంకా మామూలు కాదు, అసలు మామూలు అసలు సెన్సార్ కట్లు అక్కర్లేదు, ఏ అక్కర్లేదు, అంత అద్భుతమైన ఎలా రాశారా అని నాకు ఇంకా షేక్ అయిపోయాను థియేటర్లో అసలు. ఇంకా తర్వాత మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ అండి. మ్యూజిక్ అసలు కొట్టారు. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏదైనా అవ్వనియండి, మనం కొట్టుడు ఉండాలండి. ఒక సీన్ 2 సీన్స్లో ఎక్కడో స్పీడ్ ట్రైన్ వెళ్ళిపోతున్నట్టు వస్తుంది. నేను అనుకున్నాను ఇప్పుడు స్పీడ్ ట్రైన్ తోటి ఏమైనా సీక్వెన్స్ ప్లాన్ చేశారా కొరటాల గారు అనుకున్నాను, కానీ అది మ్యూజిక్ అక్కడ అది ఇంపార్టెంట్, ఆ సీన్కి అది ఇంపార్టెంట్. ఆ స్పీడ్ ట్రైన్ ఏదైతే అలా వెళ్ళిపోయిన మ్యూజిక్ యాడ్ చేశారో అనిరుద్ధ్ గారు, అసలు అమేజింగ్. అసలు అది అక్కడ యాడ్ చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందో కానీ అద్భుతమైన కాన్సెప్ట్, డెఫినెట్గా వర్త్ ఇట్. నాకైతే $30 ఏముందండి పెద్ద, $30 ఏం పర్వాలేదు, బొక్క అయిపోతే అయిపోయింది, మనకి ఎంటర్టైన్మెంట్ వచ్చిందిగా. అందుకని మనం ఖచ్చితంగా అయితే చూడాల్సిందే ఈ సినిమా మాత్రం. అద్భుతం అద్భుతం అద్భుతం. అండ్ రివ్యూస్ కూడా మీరు అందరూ జాగ్రత్తగా కొంచెం వాడి చూసి అప్పుడు చేయండి, అంతేగాని ఏది పడితే అది వాళ్ళు ఏం తీశారు మీరేం చెప్తున్నారు, అసలు అక్కడ మనం చూసి వచ్చిన సినిమా ఏమిటి, మీరు ఏం సమర్పించుకుంటున్నారు, అవన్నీ జాగ్రత్తగా అనలైజ్ చేసుకుని జాగ్రత్తగా మాట్లాడండి, అంతేగాని ఏదో ఒకటి చెప్పేయకండి అసలు వ్యూస్ కోసం. నాకైతే ఇవాళ చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అందుకని ఏంటంటే మీరు అందరూ కూడా ఖచ్చితంగా చూడండి. ఇంకా దీనికి ఇంకా ఉంది, చాలా ఉంది మాట్లాడాల్సింది. సో అదంతా కూడా నేను పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను, దేవరా పార్ట్ 2లో. ఎందుకంటే సస్పెన్స్ ఎలిమెంట్ ఉండాలి కదండి, కొంచెం సస్పెన్స్ ఎలిమెంట్ అనేది నేను కూడా ఇప్పుడు సినిమాలో ఎలా అయితే సస్పెన్స్ ఎలిమెంట్ పెట్టారో చివరాఖర్లో, అది నేను కూడా అలాగే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మనకి ఇప్పుడు వాటర్లోనే ఉంటుంది మ్యాక్సిమం సినిమా. చెప్తున్నాను కదా, ఇందాక చెప్పాను 2 సీక్వెన్స్ ఉంటాయి. స్టోరీ ఎవరికి కాలే, స్టోరీ అదో స్టోరీలు ఏం అక్కర్లేదు మనకి, స్టోరీ అక్కర్లేదు. ఇప్పుడు బేసిక్గా ఏం కావాలి మనకి, అక్కడ 2 సీక్వెన్స్లు ఉన్నాయండి. ఏని తీసుకొచ్చి ఈ మూల పెట్టారు ఫస్ట్ సీక్వెన్స్లో, బీని తీసుకొచ్చి ఈ మూల పెట్టారు, మళ్ళీ తారుమార్ తక్కరమార్ చేసేసి బీని ఈసారి ఇక్కడ, ఏని ఈసారి ఇక్కడ, అంతే. ఆ సీక్వెన్స్ని అటు ఇటు తేపడం, మధ్యలో జాహ్నవి కపూర్ని అలా తోయడం, అలాగే తర్వాత 2-3 ఏవేవో సమర్పించుకుంటూ ఉంటారు, సెంటిమెంట్లు అవి ఇవి సమర్పించేసుకుంటారు, అంతే. అంత అద్భుతంగా అంత క్లియర్గా ఉన్న సినిమాకి మీరు రివ్యూ అలా ఎలా ఇస్తారు నాకు అర్థం కాదు, అసలు నాకు అర్థం కాదు. అందుకని మీరు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగాను. అండ్ దేవరా పార్ట్ 2 కూడా వస్తుంది, సో అది కూడా మనం చూసేద్దాం 2026లో. మోస్ట్లీ నేను కూడా రివ్యూ సమర్పించుకుంటాను పార్ట్ 2. ఇందులో ఎక్కువ రివీల్ చేయట్లేదు నేను, ఎందుకని అంటే మెయిన్ ఈ రివ్యూ చేసింది ఎందుకంటే రివ్యూవర్స్ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అనే దానికోసం నేను చేయడం జరిగింది. అందుకనే కొన్ని ట్రైలర్ లాగా వదిలేను అంతే తప్పించి మొత్తం అంతా కూడా సమర్పించుకోలేదు నేను. సో మీరు డిసైడ్ చేసుకోండి, ఇప్పుడు నా రివ్యూలో నేను ఏం చెప్పాను మీకు అర్థమైతే బాగుందా బాగాలేదా అనేది మీరు డిసైడ్ చేసుకుని కింద కమెంట్స్లో పెట్టండి. సో అదనమాట మన దేవరా ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడాలి, ఆ సినిమా చూడాలి,
ఈ రివ్యూ కూడా చూడాలి. అందుకని ఏంటంటే మీరు కూడా వెళ్ళిపోయి సినిమా చూసేసి ఎంజాయింగ్ చేసేసుకోండి. ఇంకా మళ్ళీ దేవరా పార్ట్ 2 వచ్చాక మళ్ళీ కలుసుకుందాం ఆ రివ్యూలో. అందుకని ఏంటంటే ఇంకా మళ్ళీ వేరే ఇంకేమైనా అద్భుతమైన సినిమా నేను చూస్తే కనుక ఆ సినిమా గురించి రివ్యూ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తాను. రివ్యూవర్స్ కూడా జాగ్రత్తగా మూవీ చూసి అనలైజ్ చేసి జాగ్రత్తగా ఇవ్వండి ఇన్పుట్స్. అవి కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఆ సినిమా ఎలా ఉన్నా కూడా మీకు వ్యూస్ కోసం మీరు అలా ఏదో ఒకటి చెప్పేస్తే మాత్రం చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆడియన్స్కి. ఓకేనా, ఉంటాను, మళ్ళీ కలుస్తాను, బాయ్.